హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా అవుతుందండి, చాలా సింపుల్ కూడా. ముందుగా ఇలా బీరకాయల్ని వాష్ చేసి పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే టమోటాలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి మనకి ఎన్ని పచ్చిమిర్చి ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇది జీలకర్ర బాగా కాగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మనకు ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిర్చిని మనం యాడ్ చేసుకోవచ్చు. సిమ్లో పెట్టి ఇలా పచ్చిమిర్చి మగ్గే వరకు బాగా వేయించాలి. ఇలా పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత తరిగిన బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసామంటే ఇవి బాగా మగ్గుతాయి. ఈ ప్రాసెస్ అంతా 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి. చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త మనం టైం పెట్టుకున్నామంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొన్ని వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవంతా బాగా వేపుకోవడంలోనే మనకు ఈ పచ్చడి టేస్ట్ వస్తుందండి. ఇది ఎంత బాగా వేగితే మనకు అంత కమ్మటి రుచి వస్తుంది. సో కాసేపు దీన్ని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బాగా ముక్కలన్నీ బాగా మగ్గుతాయి. ఇలా బీరకాయ ముక్కలు కూడా బాగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి టమోటాలు యాడ్ చేయడం వలన చాలా మంచి టేస్ట్ వస్తుందండి. వీటన్నింటినీ బాగా వేపుకోవాలి. ఇలా మనం వేపుకుతూ ఎంత బాగా వేపామంటే అంత టేస్ట్ వస్తుంది. సో కాస్త మనం టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వేసవిలో మనం కర్రీస్ కన్నా ఇలా పచ్చళ్ళు చేసుకుంటే చాలా బాగా తినొచ్చండి. ఇప్పుడు ఇందులోనే కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మన నోటికి మంచి టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా బాగా కలుపుతూ ఉంటే ఇవి బాగా మగ్గుతాయి. ఇలా మొత్తం బాగా మగ్గే వరకు దీన్ని బాగా వేపుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం బెండకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చండి. బీరకాయ బదులు మనం బెండకాయని యాడ్ చేసుకున్నామంటే బెండకాయ పచ్చడి రెడీ అవుతుంది. చాలా సింపుల్ వేస్ అండి ఇవన్నీ. ఇప్పుడు ఇందులోనే మనం వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా యాడ్ చేసి బాగా వేపుకోవాలి. ఇది 3 to 4 days నిల్వ ఉంటుందండి. మనం స్టోరేజ్ చేసి పెట్టుకుంటే దోశలోకి కానీ రైస్లోకి చపాతీలోకి అయినా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కాస్త చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ బాగా వేపుకోవాలి. మనకు నోటికి రుచిగా తినాలి అనిపించినప్పుడు ఇలా చక్కగా పచ్చళ్ళు చేసుకున్నామంటే ఇంకొక ముద్ద ఎక్కువగా తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు పచ్చళ్ళు ఈ కర్రీస్ కన్నా నాకైతే ఈ బిర్యానీల కన్నా ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు నాకు తినాలనిపించినా ఇలా హ్యాపీగా చేసుకుంటూ ఉంటాను. ఇలా మూత పెట్టుకుంటూ మనం దీన్ని బాగా మగ్గించుకుంటూ ఉండాలి. ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అలానే వదిలేసామంటే ఇది బాగా మగ్గుతాయి. ఇక ఇది బాగా చల్లారనివ్వాలి.
ఇది ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. ఒక బాండి పెట్టి అందులో కాస్త ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో ఆవాలు, కాస్త జీలకర్రను వేసి వేయించుకోవాలి. ప్రతి పచ్చడికి పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం పోపు ఎంత బాగా వేసుకుంటే పచ్చడి మనకు అంత టేస్టీగా వస్తుంది. ఇవి కాగిన తర్వాత ఇందులో కాస్త ఎండుమిరపని కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. నేనైతే ఈ బీరకాయ పచ్చళ్ళలోకి, బెండకాయ పచ్చళ్ళలోకి ఉల్లిపాయలను యాడ్ చేసుకుంటాను. ఇష్టం లేని వాళ్ళు వేసుకోని అవసరం లేదు. ఇవి స్కిప్ చేసుకోండి. సో ఇలా ఉల్లిపాయలను కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో ఇంగువను కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చడికి ఇంగువ కొద్దిగా పోపులో వేసామంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఉల్లిపాయలు ఒక 50% ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, బీరకాయ పచ్చడి రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే వావ్ అనిపించాల్సిందేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.